ఆ ఇంట్లో శ్రీచక్రం ఉన్న కారణంగా నేను పంపించిన శక్తి తిరిగొచ్చి నాకే దెబ్బ కొట్టింది. నన్ను నేను రక్షించుకోవడానికి నాకొచ్చిన రోగాన్ని వాడికి తిప్పికొట్టాల్సి వచ్చింది. దురదృష్టవంతుడు. నీకొచ్చిన దాన్ని తనకి తిప్పికొట్టావంటే అతనికొచ్చిన దాన్ని ఇంకొకరికి తిప్పికొట్టే అవకాశం కూడా ఉంటుంది కదా. ఉంటుంది. నీకొచ్చిన ఆలోచన నా బుర్రకి తట్టలేదే. తెలివైన దానివే బాలిక, తెలివైన దానివే. నీ మంత్రశక్తితో వాడికి నయం చేసి వాణ్ణి వెంటనే ఇక్కడికి వచ్చేలా చెయ్యి. ఆ శ్రీచక్రం ఉన్న కారణంగా నా మంత్రశక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించలేదని ఎన్నిసార్లు చెప్పాలి? వాణ్ణి బయటికి పంపిస్తే పని చేస్తుంది కదా. వాడు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు కదా. అక్కడికి వెళ్తే ఏదో ఒకటి చేసి భైరవినో వాణ్ణో బయటికి రప్పించొచ్చు కదా. ఆ నాగిని అక్కడే ఉంది కాబట్టి మనం మారువేషాల్లో వెళ్ళినా కూడా అది మనల్ని గుర్తుపట్టేస్తుంది. రాత్రిపూట ఆ నాగిని గుడికి కాపలాగా వెళుతుంది. ఆ సమయంలో వెళితే మనం అనుకున్నది జరుగుతుంది. జరుగుతుంది. ఓకే. అమ్మాయి గారిని చేసుకోబోయే అబ్బాయి మన కళ్ళ ముందే ఉన్నాడు. అర్జున్ బాబు మంచి అబ్బాయే కదమ్మా. ఒరే కృష్ణ, మన భైరవి అబ్బాయికి జోడి చాలా బాగుంటుంది. నీ కూతురు నీ కొడుకు కోసం చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఆ అబ్బాయి భైరవికి తోడుగా ఉంటూ ఎంతో సహాయం చేస్తున్నాడు. భైరవి, భైరవి, అమ్మ భైరవి, భైరవి, ఏమైందమ్మా? భైరవి, భైరవి, నీకేం కాదు భైరవి. భైరవి, భైరవికి ఏదైనా జరగకూడదు జరిగితే ఈ భైరవిని నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాను. మీతో ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. మీ పెంపకం చాలా మంచిది. మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా మీ కూతురు ఇప్పుడే కాదు, ఎప్పుడు తప్పు చేయదు సార్. ఆలస్యం చెయ్యకుండా వెంటనే భైరవికి పెళ్లి చెయ్యండి. కళ్యాణ గడియలు దూరం అయ్యే కొద్దీ మృత్యు గడియలు చేరువవుతూనే ఉంటాయి. జాగ్రత్త. అర్జున్, సార్,
సార్ ఏమైంది సార్? మీరేంటి ఇక్కడ? నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను. అయ్యో, పిలిస్తే నేనే వచ్చేవాన్ని కదా సార్. మీరు రావడం దేనికి? నిన్ను పిలిచి మాట్లాడాల్సిన విషయం కాదు, నేనే వచ్చి మాట్లాడాల్సిన విషయం. చెప్పండి సార్, నాతో ఏం మాట్లాడాలి? మీ దేవురు? ఇన్ని రోజులు అడగకుండా ఈ టైంలో వచ్చి అడుగుతున్నానేంటి అనుకుంటున్నావా? అదేం లేదండి, మాది హైదరాబాద్. నీకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? బ్రదర్స్ ఎవరు లేరండి. అక్క నేను ఇద్దరమే. అక్కకు పెళ్ళైంది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు బిజినెస్ చేస్తారు సార్. మీ అమ్మగారు? అమ్మా మళ్ళీ ఎందుకు వచ్చావు? మనసు చంపుకోవటం మాట చెప్పినంత సులువు కాదు కదా. సార్, మీరు మా ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? సంబంధాలు కలుపుకోవాలనుకున్నప్పుడు తెలుసుకోవడం అవసరమే కదా. నీకిష్టమైతే మా అమ్మాయి భైరవిని నీకిచ్చి చేద్దాం అనుకుంటున్నాను. సార్, ఏంటి సార్ మీరు అనేది? నిజమే మాట్లాడుతున్నాను. మా అమ్మాయి మీద నీ అభిప్రాయం ఏంటి అర్జున్? అందం, చదువు, తెలివి అన్నీ ఉన్న అమ్మాయి సార్. ఒక్క మాటలు చెప్పాలంటే మీ నమ్మకాన్ని నిలబెట్టే, మీ మంచితనానికి అసలైన వారసురాలు. అలాంటి కూతురున్నందుకు మీరు గర్వపడాలి సార్. మా అమ్మాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా? నేను ఇక్కడికి వచ్చిందే మీ అమ్మాయి కోసం. నేను భైరవిని ప్రేమిస్తున్న విషయం మీకు ఎలా చెప్పాలి అని టెన్షన్ పడ్డాను. మీరే వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుగుతుంటే నా అదృష్టం గురించి ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఆనందంతో నాకు మాటలు కూడా రావట్లేదు సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? అదే సార్, ఎవరికైనా కూడా పెళ్లి ముందు వరకు ఒక లైఫ్ ఉంటుంది, పెళ్లి తర్వాత మరో కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళంటే తన జీవితాన్ని మరొకరితో పంచుకోవాలి కాబట్టి ముందు మీ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవడం మంచిది సార్. సార్, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? చాలా కరెక్ట్గా మాట్లాడావు. కూతురి పెళ్లి చేయడం నా బాధ్యత అనుకున్నానే తప్ప ఒక కన్న తండ్రిగా చేసుకోబోయే కూతురి అభిప్రాయం ముందు తెలుసుకోవాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. నువ్వు ఆ మాట అన్నావు అంటే నీ సంస్కారం ఏంటో, నీ తల్లిదండ్రుల పెంపకం ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. రేపు ఉదయమే మా అమ్మాయితో మాట్లాడతాను, నువ్వు కూడా రా. అలాగే సార్. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, అన్నం తినిపించాగా ఏంటి మీ గొనుగుడు? అర్థం కావట్లేదు, కాస్త అర్థమయ్యేలా చెప్పి ఏడవండి.
ఏంటి భైరవిని మన అబ్బాయికిచ్చి చెయ్యాలనుకుంటున్నారా? ఏంటి ఆ టెంట్లో ఉన్న కుర్రాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అడగమంటారా? అడగడం కాదండి, ఎలా కడిగి పారేస్తానో చూడండి. అన్నయ్య, అన్నయ్య, అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు సమాధానం కావాలి. రండి అందరూ. ఏంటి ఆ గావుకేకలు? ఇది ఇల్లు అనుకున్నావా, బజార్ అనుకున్నావా? బజార్ మనుషులకున్న విలువ సొంత మనుషులకి లేనప్పుడు గొంతు చించుకుని అరవటం, నెత్తి బాదుకోవడం తప్ప ఇంకేం చేయగలం? అలా అంటావేంటి పిన్ని? నువ్వు సొంత మనిషి కాదని ఎవరన్నారు? అడగాల్సిన వాళ్ళు అడగకుండా నువ్వడుగుతున్నావేంటి? ఇది నీకు సంబంధం లేని విషయం. నోరు మూసుకో. దాన్ని నోరు మూసుకోమని చెప్పడానికి నువ్వెవరివే? అది ఇంటి కోడలు. అది ఇంటి కోడలు మాత్రమే. నేను నీకు కూతుర్ని, నీ కొడుక్కి చెల్లెల్ని, నీ మనవరాలకి మేనత్తని. అయితే ఏంటి? ఏమైంది ఇప్పుడు? ఏమైందంట వింటానయ్యా? నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు తెలీదా? నీకు నీ స్నేహితులు మాత్రమే మంచి వాళ్ళ కనిపిస్తారు తప్ప తోడబుట్టిన నేను మాత్రం రాక్షసులా కనిపిస్తున్నానా? ఊళ్ళో వాళ్ళందరి సమస్యల్ని నెత్తి మీద పెట్టుకొని తీర్పు చెప్తావు. నీ సొంత మేనల్లుడు నా కొడుకు మీద మమకారం చూపించలేవా? ముక్కు మోహం తెలియని దానికి ఆశ్రయం ఇచ్చిన వాడివి. ఏ నా కొడుకు నీ అల్లుడిని చేసుకోలేవా? నీ మేనల్లుడైన నా కొడుకు కన్నా మన ఇంటి ముందు టెంట్ వేసుకున్న ఆ కుర్రాడు నీకెక్కువైపోయాడా? పరాయి వాళ్లకున్న విలువ మాకు లేదా? ఎందుకత్తయ్యా పెళ్లి విషయంలో మాటి మాటికి గొడవ చేస్తున్నావు? అయినా మా నాన్నని పట్టుకుని అలా నిందిస్తున్నావేంటత్తయ్యా? ఆయనకి నచ్చినట్టు నిర్ణయాలు తీసుకునే అధికారం మా నాన్నకుంది. ఏ మీ నాన్నకి తప్ప ఈ ఇంట్లో మాకు ఎలాంటి అధికారాలు హక్కులు లేవనుకుంటున్నావా? అవును. నా మీదే కాదు, ఈ ఇంటి మీద కూడా నీకు ఎలాంటి అధికారం హక్కులు లేవు. అనవసరంగా గొడవ చేయకత్తయ్యా. ఏంటమ్మా గొడవ? అసలు ఈ గొడవ కారణం నువ్వు కాదు. నేనా? అవును, నువ్వే నువ్వే. నువ్వు నీ భావని కాకుండా ఇంకెవరిని చేసుకుంటే నా కొడుకు చవటని చేతకనవాడని అనుకుంటారు అందరూ. అందుకే సొంత మేనల్లుడికిచ్చి పెళ్లి చేయకుండా బయట సంబంధం చేశారు అంటారు. అప్పుడు అవమాన భారం భరించలేక మా తలలు తీసుకెళ్లి మేము ఎక్కడ పెట్టుకోవాలో నువ్వే చెప్పు. ఏ భావం తప్ప
నేను ఇంకెవరిని చేసుకోనని ఒక్క మాట చెప్పుంటే ఈ గొడవలన్నీ ఉండే కాదు కదా. జలజ జలజ నీకు నిన్నే చెప్పాను, మళ్ళీ అరుస్తున్నావు. గొడవ చేస్తే నువ్వు అనుకున్న జరుగుతుందనుకుంటున్నావా? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి మామయ్య అని నీ కొడుకు నన్ను అడగలేకపోతున్నాడు అంటే నా కూతుర్ని చేసుకునే అర్హత, యోగ్యత వాడికి లేదని అర్థం. నీ కూతుర్ని నా కోడల్ని చేసుకుంటాను బావా అని నీ భర్త ఏ రోజు నన్ను అడగలేదంటే నాతో సంబంధం కలుపుకునే స్థాయి నీ భర్తకి లేదని అర్థం. బావంటే నాకిష్టమని ఒక్కసారైనా నా కూతురు నాతో అనలేదు అంటే నా కూతురికి నీ కొడుకు మీద ఎలాంటి అభిప్రాయం లేదని దాని అర్థం. నీ సొంత చెల్లెలు కొడుకుండగా నీ కూతురికి బయటి సంబంధాలు చూస్తున్నావేంట్రా అని అమ్మ కూడా నీతో నాతో ఒక్క మాట కూడా అనలేదంటే అమ్మకు కూడా మీ మీద సదభిప్రాయం లేదని దాని అర్థం. అందరికీ అర్థమైన విషయం నీకు మాత్రం అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో. అర్థమైందన్నయ్య, బాగా అర్థమైంది. నా భర్తకి కాళ్ళు చేతులు పడిపోయాక కూడా మీ మనసులో కరగలేదని, మాకిక్కడ ఎలాంటి విలువ లేదని నాకు బాగా అర్థమైందమ్మా. నేను చచ్చినా కూడా మీ మనసు మారదని చాలా బాగా అర్థమైందమ్మా. విలువ లేని ఇంట్లో ఉండి బతకడం కన్నా బయటకు పోవడమే మంచిది. పోతాం, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవు, వెళ్ళిపోతాం. రేయ్ పదరా, బట్టలు సర్దుకో. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు, పదరా వెళ్దాం. నిన్నేరా, పద లోపలికి. మనకి ఇక్కడ విలువ లేనప్పుడు ఎందుకురా? నేను చెప్పేది వినమ్మా. పద, బట్టలు సర్దు. అమ్మా ఏంటమ్మా ఇదే? అక్కడ బావ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను వెళ్ళకపోతే మొన్నొచ్చినట్టు నా కోసం ఇక్కడికి వచ్చేస్తాడేమో. బావ ఇక్కడికి రాకూడదంటే నేను అక్కడికి వెళ్ళాలి. ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళినా నా గురించి ఎవరూ పట్టించుకునేలా లేరు. ఎవ్వరు లేరు, ఇదొక ఇల్లు. ఎందుకు ఉండాలి ఇక్కడ? సూట్ కేసు తీసుకుని వచ్చారేంటి పిన్ని? అబ్బా, చెప్పడానికి వచ్చిందమ్మా. విలువ లేని ఇంట్లో మమ్మల్ని పురుగుల్లా చూస్తున్నారు. సిగ్గు లేకుండా ఇక్కడే ఉండమంటావా? ఎరా చూస్తావే, మీ నాన్ని పట్టు. మీ నాన్ని పట్టరా? ఎందుకండి ఇంకెక్కడ ఉండడం? వెళ్ళిపోదాం బయటికి. పట్టు. లేవండి, అందరూ ఒకటే. అయ్యో అయ్యో అత్తయ్య, అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? మా ఇష్టం వచ్చిన చాటుకు వెళ్దాం. జలజ, ఎందుకు? పిన్ని ఆగు. ఏం చేస్తున్నావే? ఆగు. అల్లుడు గారు, మీరు కూడా ఏమిటి? నా మాట వినండి. ఎక్కడికి వెళ్తారు? అల్లుడు గారు, ఆపురా, వెళ్ళొద్దని చెప్పరా. అరే ఆంటీ, చెప్పరా, వెళ్ళిపోతే అత్తయ్య. అమ్మా జలజ,